ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి ఈరోజు ఉన్నతమైనటువంటి దేవుడి మాటల్ని మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేటటువంటి మాటల్ని మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి చాలా జాగ్రత్తగా, లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన గురించి బైబిల్లో లేనటువంటి సమాచారం కానీ మనం విన్నా, బైబిల్లో లేని మాటలు ఆయన గురించి మనం మాట్లాడినా, ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపానికి క్షమాపణ లేదని బైబిల్ చెబుతుంది కనుక పరిశుద్ధాత్మ దేవుడి గురించి, మరి ఆయన గురించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనే ఆలోచన మనకు వచ్చిందంటే, ఈనాడు ప్రపంచంలో చాలామంది మరి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిగా, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రియే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని మరి చాలామంది మరి చెప్పటం అనేది మనం చూస్తాం. కాబట్టి ఆయన ఎవరు అనేది పర్టికులర్గా మనకు తెలియాలి, మనకి తెలియాలన్నమాట. ఎందుకంటే మనం చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా వాక్యానుసారంగా ఉంటుంది, సత్యానికి 100% దగ్గరగా ఉంటుంది. కాబట్టి మరి నిజం అంటే ఏంటో, అబద్ధం అంటే ఏంటో, ఈ రెండింటికి వేరియేషన్ మనకు అర్థం కావాలి. కాబట్టి మనం ఖచ్చితంగా బైబిల్ని పరిశీలిద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేది క్లియర్ కట్గా మనకు అర్థం కావాలి. ఈ చాలామందికి అర్థం కాలేదు. అర్థం కాక చాలామంది తండ్రి అయిన దేవుడే మరి యేసు ప్రభువుగా వచ్చాడని, తండ్రి అయిన దేవుడే యేసు ప్రభువుగా వచ్చాడని, యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని మరి చెప్పటం అనేది మనం చూస్తాం. ఇది ఎంతవరకు కరెక్టు? తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడా? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారిగా వచ్చాడా? తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడా అనేది మనకు తెలియాలంటే వాక్యాన్ని ముందుగా మనం పరిశీలించాలి. మత్తయి సువార్తలో ముందుగా మనం చూడగలిగితే 12:32 మత్తయి సువార్త 12:32 పరిశుద్ధాత్మ గురించి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. మత్తయి సువార్త 12:32 మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఏమన్నాడు? మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారికి విరోధంగా నువ్వు మాట్లాడితే, మరి నువ్వు మాట్లాడినటువంటి మాటలకి నువ్వు ఒప్పుకొని ఉంటే, విడిచిపెడితే క్షమాపణ ఉండిద్దంట. కానీ పరిశుద్ధాత్మకు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణే లేదు అని అంటున్నాడండి. క్షమాపణ లేదంటున్నాడు. కాబట్టి ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా మనం నిర్ణయం తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా బైబిల్లో ఏముంది ఆయన గురించి, ఆయన ఎవరు, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఆయన తండ్రేనా, తండ్రికి ఏమవుతాడు, ఇవన్నీ కూడా వివరణాత్మకంగా మనం బైబిల్ నుంచి పరిశీలిస్తే తప్ప మనకి అర్థం కాదు. ఈ పరిశీలన అనేది లేకపోవటం వలన కలిపి చెడిపేశారు. ఎందుకు వచ్చిన గోల, తలకాయ నొప్పి ఎందుకు, ఈ విడమరిచి చెప్పటం అవసరం ఎందుకు, ముగ్గురు ఒకటేనంటే సరిపోద్ది అని చెప్పి కలిపి చెడిపేసేసరికి వాక్యము కలిపేసేసారు, చెడిపోయింది. అందుకని మనం అలాగ ఉండకూడదు, అందరిలో కలిసిపోకూడదు. వాక్యంతో కలిసిపోవాలి, వాక్యంతో ఏకీభవించాలి తప్ప అందరితో కాదు. అందరూ ఏం బోధిస్తున్నారు అన్నది బైబిల్లో ఉందో లేదో చూసుకోమని మనతో చెప్తున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేది
మనం ఆలోచించగలిగితే ఈయన గురించి ఫస్ట్ మనం ఆలోచించగలిగితే సృష్టికి పూర్వమే ఉన్నట్టుగా ఉన్నాడు. చూడండి ఒకసారి. ఆదికాండము ఆదికాండము మొదటి అధ్యాయము ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూసారా? ఎవరు? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అన్నాడు. దేవుడి ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక అప్పటి నుంచి కిందకు చదువుకుంటూ వస్తే వచనాలు మనకు ఎలా కనిపిస్తాయి అంటే, దేవుడు 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 అని కనిపిస్తాయి. ఇక్కడ మాత్రమే దేవుని ఆత్మ అని కనిపించింది. ఈ వేరియేషన్ అనేది మనకు అర్థం కావాలి. ఈ యొక్క తేడా అనేది మనకు అర్థం కావాలి. ఈ 2వ వచనంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే పదాన్ని ప్రయోగించాడు. ఇంకా కిందకు వచ్చేసరికి ఏమంటాడంటే, దేవుడు 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 అనుకుంటా వస్తాడు అధ్యాయం అంతా కూడా. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడి ఆత్మ ఉంది అని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ జలములపై అల్లాడుచున్నటువంటి ఈ దేవుని ఆత్మ ఎవరు? ఈయన ఎప్పుడున్నాడు? సృష్టికి పూర్వమే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ సృష్టికి పూర్వమే జలములపై అల్లాడుచున్నాడంటే ఈ సృష్టిని చేయక పూర్వమే ఆయన ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే దేవుడి ఆత్మ సృష్టికి పూర్వమే ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. రైట్. ఈ దేవుని ఆత్మ ఎవరు? ఈ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి అయిన దేవుడా, లేదంటే యేసుక్రీస్తు వారా అని మనం ఆలోచిస్తే, ఈ దేవుని ఆత్మ గురించి ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దామండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం కూడా మనం చూడగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ దేవుని ఆత్మగా పిలువబడుతున్న మాటలు ఇక్కడ చూడగలిగితే మనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. చూసారేమన్నాడు? యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. అంటే దేవుని ఆత్మ యెహోవా ఆత్మ ఒకటే. దేవుడి ఆత్మన్న యెహోవా ఆత్మన్న ఒకటే. ఇక్కడ నా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆ నోవాహు కాలం నుంచే నరులు ఏం చేశారంటే దేవుని ఆత్మతో వాదించుచూ వచ్చారు. దేవుడి ఆత్మ వారితో వాదించుచూ వచ్చింది. ఎలా వాదించటం అంటే అర్థం ఏంటి? నోవాహు దినాల్లో సుమారు 110 సంవత్సరాలు ఓడగట్టినప్పుడు వారికి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు, ఆత్మ వారికి ప్రకటన చేస్తున్నప్పుడు వారు వినలేదు, వ్యతిరేకిస్తూ వచ్చారు. అలాగే కయ్యేను హేబేలు దగ్గర కూడా మరి కయ్యేను వినలేదు, ఆత్మ ప్రేరేపిస్తున్నా కానీ వినలేదు. అలాగే ఆది తల్లిదండ్రులు కూడా ఆత్మ ప్రేరేపిస్తున్నప్పుడు వారు వినలేదు. ఈ విధంగా ఆది నుండి వారు ఆత్మను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఆత్మ ఎవరైనంటే పరిశుద్ధాత్మని మనకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అర్థమైంది. దేవుని ఆత్మన్న, యెహోవా ఆత్మన్న, తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ కాదు, తండ్రి అయిన దేవుడు కాదు. యెహోవా ఆత్మన్న, తర్వాత దేవుని ఆత్మన్న, పరిశుద్ధాత్మ అనేది క్లియర్ కట్గా మనకి ముందుకు వెళ్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కులు ఒక చోట ఉండవు. బైబిల్ ప్రకారం ఒక విషయం అర్థం కావాలంటే 66 పుస్తకాల్లో మనం చదువుకుంటూ వెళ్తే ముత్యాలు ఉంటాయి. అక్కడక్కడ ఒక సందర్భం గురించి ఒక ముత్యం దొరికిందంటే దానికి సంబంధించినవన్నీ కూడా 66 పుస్తకాలు ఏరుకుంటూ దగ్గరికి తీసుకొస్తే ఒక చక్కటి పదార్థం తయారైద్ది, ఒక విషయం తేలిపోయిద్ది అనమాట మనకి. కాబట్టి ఈ యెహోవా ఆత్మ ఎవరు, దేవుని ఆత్మ ఎవరు అనేది ఇంకొక మాట కూడా మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, యెహోవా ఆత్మ యొప్తా మీదికి రాగా, చూడండి, యెహోవా ఆత్మ యొప్తా మీదికి రాగా అతడు గిలాదులోను
మనషేలోను సంచరించుచు గిలాదు గిలాదు మిస్పే నుండి అమోనీయుల యొద్దకు సాగెను. చూసారా ఏమన్నాడు? మళ్ళీ చదువు ఆ మాట. యెహోవా ఆత్మ, చూడండి, యెహోవా ఆయన ఆత్మ, యెహోవా ఆత్మ యొప్తా మీదకి రాగా అన్నాడండి. అంటే యొప్తా మీదకి వచ్చింది యెహోవానా, యెహోవా ఆత్మనా? ఆలోచించండి. యొప్తా మీదకి వచ్చింది ఎవరు? యెహోవానా, యెహోవా ఆత్మ? అంటే యెహోవా ఆత్మ అని మనకి అర్థం అవుతుంది. అంటే యెహోవా ఆత్మన్న దేవుని ఆత్మన్న ఒకటే అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 28 అధ్యాయంలో 13వ వచనం కూడా మనం చూడగలిగితే చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 28 13వ వచనంలో మనం ఒక మాట చూద్దామండి. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనములతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మ్రొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, స్తోత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. చూసారా ఉన్నాడు? అంతా ఒకే చోట ఉండదంట. దేవుడి వాక్యము అంతా ఒకే చోట మనకి రాదు. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ఈ దేవుని ఆత్మ ఎవరో తెలియాలంటే మరలా 66 పుస్తకాల్లో ఎత్తుక్కుంటూ వెళ్తే తప్ప ఈ దేవుని ఆత్మ, ఈ యెహోవా ఆత్మ ఎవరో మనకి అర్థమవుతుంది. ఇంత పరిశీలనగా ఎవరు చదువుతారు చెప్పి ఈ రోజుల్లో? ఇంత పరిశీలనగా చదివేవారు ఎవరైనా ఉండారా? అంత శ్రద్ధ తీసుకొని, అంత టైం తీసుకొని లేరండి. అరుదుగా వారికి తమకిష్టం వచ్చినట్టుగా బోధలు చేసుకుంటూ పోయేవారే ప్రపంచంలో ఉండరు. కానీ ఎంత విధంగా, ఎంత లోతుగా చదువుకొని చెప్పేవారు ఈ ప్రపంచంలో అరుదు, చాలా తక్కువ. కాబట్టి ఆయన ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఇచ్చట కొంచెము అచ్చట కొంచెము యెహోవా వాక్కు మీకు వచ్చును అన్నాడు. ఇప్పుడు మనం ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి ఈ దేవుని ఆత్మ ఎవరో, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 29లో ఉన్నటువంటి యెహోవా ఆత్మ ఎవరో, ఆదికాండం 6:3లో ఉన్నటువంటి మరి నా ఆత్మ ఎవరో, మొత్తానికి ఈ దేవుని ఆత్మ ఎవరో మనకు తెలియాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? నా వాక్యం ఇచ్చట కొంచెము అచ్చట కొంచెము మీకు వచ్చును అన్నాడు. ఇక్కడ తేల్తల్లా. ఇప్పుడు పరిశీలిస్తే కొత్త నిబంధనకి వెళ్ళాలి. కొత్త నిబంధనలో మనం ఆలోచించగలిగితే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో, వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ, బాగా వినాలి మీరు, యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురం వలె తన మీదకి దిగి వచ్చుట చూశాను అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ అన్నాడు. బాగా పర్టికులర్గా మీరు అర్థం చేసుకోండి. ఇంకా లోకసువార్త కూడా చూడండి, 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా, లోకసువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ శరీర ఆకారంతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. ఇక్కడ దేవుడి ఆత్మ అనేది లేదు కదండి. దేవుడి ఆత్మ అనేది లేదు కదా. పరిశుద్ధాత్మ దిగివచ్చెను, పరిశుద్ధాత్మ దిగివచ్చెను అని ఉంది. మరి దేవుడి ఆత్మ అనేది లేదు కదా. ఇప్పుడు మరలా ఇంకొక వచనాన్ని మనం చూడాలి. ఇంకొక వచనాన్ని చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఈ పరిశుద్ధాత్మయే దేవుడి ఆత్మ తెలియాలంటే ఇప్పుడు తెలిసిద్ది మనకు. చూడండి ఒకసారి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో, బాగా వినండి, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ, యెహోవా ఆత్మన్న
ఎవరో క్లియర్ కట్‌గా మనకి అర్థమవుతుంది. జాగ్రత్తగా వినాలి మీరు. ఇందాక మార్కు సువార్త, లూకా సువార్తలో పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిననుంది. ఈ పావురాకారంలో వచ్చినుంది. ఈ పరిశుద్ధాత్మ ఎవరు అనేది క్లియర్ కట్‌గా మనకి అర్థమవుతుంది. చదవండి ఇప్పుడు. ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూసెను. చూసారా? ఏమొచ్చిందంట? దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూశాను అని అన్నాడండి. ఇంతకు దేవుడి ఆత్మ అంటే ఏమర్థమైంది ఇప్పుడు? మార్కులో ఏమర్థమైంది? లోకాలో ఏమర్థమైంది? లోకాలో పరిశుద్ధాత్మ అన్నాడు, మార్కులో పరిశుద్ధాత్మ అన్నాడు. ఈ మత్తయి సువార్తలో ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో ఏమన్నాడు? పరిశుద్ధాత్మ గురించి ఏమన్నాడు? దేవుని ఆత్మ అన్నాడు. ఇదే మాట ఎక్కడ తగిలింది మనకి? ఆదికాండం చూడండి, మాట ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. కనెక్ట్ అయిందా? నా వాక్యము ఇచ్చట కొంచెము అచ్చట కొంచెము మీకు వచ్చును అన్నాడు. ఈ 66 పుస్తకాల్లో మనం ప్రతి మాటను ఒక చోట పట్టుకుంటే అర్థం కాదు. మొత్తం ఆలోచించుకుంటా చదువుకుంటూ వెళ్తే కానీ మనకి క్లియర్ కట్గా అర్థమైద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దేవుని ఆత్మ ఎవరు అని మనం ఆలోచించగలిగితే బైబిల్ ప్రకారం స్పష్టంగా మనకు అర్థమైంది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అని మనకి అర్థమైంది. దేవుడి ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అని మనకు అర్థమైంది. కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూడగలిగితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మగా పిలువబడుతున్నటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికి పూర్వమే ఉన్నాడని నేను చెప్పాను. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అనే దేవుడికి ఏమవుతాడు? జాగ్రత్తగా రాసుకోవాలి మీరు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మగా పిలువబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా ఆత్మగా పిలువబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, నా ఆత్మగా పిలువబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యేసు తండ్రి అయిన దేవుడికి ఏమవుతాడు? ఇది కూడా బైబిల్ చక్కగా ఆన్సర్ ఇస్తుంది. రాసుకోండి. ఎందుకంటే సత్యం మనకు తెలిసినప్పుడు మనం దేనికి, అసత్యానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి. 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 15-16 వచనాల్లో పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడికి ఏమవుతాడో క్లియర్ కట్గా రాశాడు. చూడండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. చూసారా? మనం ఏం పొందామంట? మరలా భయపడటానికి దాస్యపు ఆత్మను పొందలేదంట. దత్తపుత్రాత్మ అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు మనకి దత్తతనిచ్చాడు. దత్తపుత్రుడు మనకి దత్తతనిచ్చాడు. కొంతకాలం వారి దగ్గరికి వెళ్ళి వారిని పాపంలో నుండి విమోచిస్తూ, వారి గురించి మరి ప్రార్థన చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ, వారి పాపం చేయనీయకుండా జాగ్రత్తగా వారి దగ్గరికి వెళ్ళి వారిని కాపాడయ్యా అని మరి కొంతకాలం మనకి ఆయన్ని దత్తతగా ఇచ్చాడంట. దత్తపుత్రుడు అంటున్నాడు. చూడండి ఇక్కడ. దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై, జాగ్రత్త వినాలి, మనము ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చూసారా? ఆ ఆత్మ కలిగినటువంటి మనము తండ్రి అని మనం ఆయనకి మొరపెట్టుచున్నామంట. తర్వాత ఏమన్నాడు చూడండి. మన ఆత్మతో పరిశుద్ధాత్మ కలిసి ఏమని చెబుతున్నాడో చూడండి ఒక మాట ఇక్కడ. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమర్థమైంది ఇప్పుడు మనకి? మనము అన్నాడు. మనము దేవుని పిల్లలము అని ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం నమ్మాలా లేదా?
పరిశుద్ధాత్మ ఇచ్చే సాక్ష్యం నమ్మాలా లేదా చెప్పండి? నమ్ముదాం. పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న సాక్ష్యం నమ్మాలి. ఆ ఆత్మ మన ఆత్మతో, మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడి పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యము 100% నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. గలతీ పత్రికలో కూడా చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారికి విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి, జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారిని, మన పాపాల కోసం యేసుక్రీస్తు వారిని పంపించాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఏమంటున్నాడు చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున, చూడండి, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూసారా, ఈయన కూడా ఏమని మొరపెడతాడంట? తండ్రికి ఏమని మొరపెడతాడంట? నాయన తండ్రి అని మొరపెడతాడంట ఈయన కూడా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి మొరపెడతాడంట. ఏమని? నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపెను, మనలోనికి పంపెను. యేసుక్రీస్తు వారిని ఎక్కడికి పంపెను? పాపపు లోకంలోనికి మనందరి కోసం పంపాను. పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలోనికి పంపాను. ఈయన నాయన తండ్రి అని మొరపెడతాడంటే ఈయన కూడా. అంటే నాయన తండ్రి అని మొరపెడతాడంటే ఏమవుతాడు ఈయన? తండ్రికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. కరెక్ట్గా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. మనందరము దేవుడి కుమారులు అని పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నమ్మాలి, ఈ మాట నమ్మాలి. కాబట్టి దేవుడిచ్చిన సాక్ష్యం నమ్మాలి, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన సాక్ష్యం నమ్మాలి. కానీ ఈనాడు చాలామంది ఏమంటున్నారు తెలుసా? తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ యేసుగా వచ్చాడు, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు. ఇది ఎలా నమ్మదగినది? ఎవిడెన్స్ ఇది, సాక్ష్యాలేవి? బైబిల్ ఎక్కడున్నాయి? లేవు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం నమ్మదాం. అయితే యేసుక్రీస్తు వారు ప్రథమ కుమారుడు. యేసుక్రీస్తు వారు ప్రథమ కుమారుడు బైబిల్ ప్రకారం. మరి రెండో కుమారుడు ఎవరు అని మనం ఆలోచించగలిగితే సందేహించకుండా చెప్పవలసినటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడనే చెప్పక తప్పదు. ఒకసారి చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూడగలిగితే, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో, అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. ఆ సహోదరులలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాట. మాటలు చాలా కఠినంగా ఉంటాయి. ఏంటి ఇలా ఉండి అనేది కూడా మీకు కలగొచ్చు, కానీ అది నిజం, అది వాస్తవం. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అన్నాడు కదా. ఈ అనేక సహోదరులలో ఎవరున్నారంటే మనుషులు మాత్రమే కాదు సుమి, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. అనేకులలో జ్యేష్ఠుడు అంటే పెద్ద కుమారుడు యేసుక్రీస్తు వారు. ఇక 2 అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పక తప్పదు. ఇక తదుపరి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఆయన బిడ్డలే అని అన్నాడు, ఆయన కుమారులే అని అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అనేక కుమారుల్లో జ్యేష్ఠుడగునట్లు చదువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తమ కుమారునితో సారూప్యం గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. కాబట్టి జ్యేష్ఠుడు యేసుక్రీస్తు వారు, రెండో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు.
తదుపరి ఆయన వాక్య ప్రకారం ఎవరైతే నడిచి ప్రవర్తిస్తారో వారందరూ కూడా దైవానికి కుమారులే. ఇది కుటుంబం, దైవ కుటుంబం, ఇది దేవుడి కుటుంబం, ఇది పరలోకం నుంచి వచ్చినటువంటి కుటుంబం, ఇది అర్థమైందా? ఈ కుటుంబాన్ని కాదు, తండ్రే యేసుగా వచ్చాడు, యేసే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని కుటుంబం విషయం అర్థం కాక, ఆ బంధం అర్థం కాక, విడదీయలేక మొత్తం ఒకటేనని చెప్పేసేస్తున్నారు ఈనాడు. కాబట్టి వింటున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. తర్వాత రోమపత్రిక 5:5 వచనంలో మనం చూడగలిగితే 5వ అధ్యాయం 5వ వచనంలో తండ్రే యేసుగా వచ్చినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చినట్లయితే ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయండి. వీటిని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. రోమపత్రిక 5:5 వచనంలో ఏమన్నాడు చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. బాగా వినాలి. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా, చూడండి, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడింది అంటున్నాడండి. ఎప్పుడు అనుగ్రహించబడింది పరిశుద్ధాత్మ? అనుగ్రహించింది ఎవరు? అనుగ్రహించటం అంటే అర్థం ఏంటి? ఇవ్వటం, గివింగ్, ఇవ్వటం అన్నమాట. మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ అన్నాడు. అనుగ్రహించింది ఎవరు? ఎప్పుడు అనుగ్రహించాడు అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందుకుంటావో పరిపూర్ణంగా నమ్మాలి. ఏమండి, ఈనాడు నమ్మకంలో అంత డూప్ అండి, అంత డూపే. నమ్మకంలో అంత వేషధారణ, డూపు, మోసం కనిపిస్తుంది. నమ్మకం నమ్మిన తర్వాత మరి బాప్తిస్మం తీసుకునేటప్పుడు జీవితాన్ని నీకే సమర్పించుకుంటామని దేవుడి దగ్గర ఎన్నో మరి వాగ్దానాలు చేసి, మరి అందరూ దేవుళ్ళ నుంచి తొలగిపోయి తను తానే పొడుచుకొని మరి ఉండారు, ఈనాడు చనిపోయి ఉండారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే అలాగుండకూడదు. దేవుడి దగ్గర యథార్థంగా ఉండాలి. నమ్మి బాప్తిసం పొందిన వారందరికి కూడా పరిశుద్ధాత్మని వరము అనుగ్రహించబడింది. నమ్మి బాప్తిసం పొందిన వారికి పరిశుద్ధాత్మని వరము అనుగ్రహించబడింది. ఎవరు అనుగ్రహించారు పరిశుద్ధాత్మని అంటే? ఎవరు అనుగ్రహించారు పరిశుద్ధాత్మని? పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మగా వచ్చాడా? ఎవరు అనుగ్రహించారు అనేది ఇంకొక మాట అపోస్తల కార్యాలు కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 5:32 వచనంలో మేమును దేవుడు తమకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చూసారా, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మ అన్నాడు. ఎవరైతే దేవుడికి విధేయులు అవుతారో, బాప్తిసం తీసుకుంటారో వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఇప్పుడు అనుగ్రహించింది ఎవరు? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం కూడా చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో బాగా వినాలండి, క్లారిటీగా మనకి అర్థమైంది. అనుగ్రహించింది ఎవరు అనేది మనకు అర్థమైంది. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన అన్నాడండి. పరలోకములో ఉన్నటువంటి తండ్రి అనే దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు అని ఉందా? లేదంటే పరలోకములో నుండి పంపబడిన అనే పదం వాడబడిందా? పేతురు గారు ఈ మాట మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ ప్రేరణతోనా, తన సొంత నిర్ణయంగా మాట్లాడుతున్నాడా అని అంటే, పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నటువంటి మాట తప్ప సొంత నిర్ణయంగా మాట్లాడతలేదు ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించగలిగితే పరలోకముల నుండి పంపబడిన పరిశుద్ధాత్మ, ఎవరైతే ఆయన నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారందరికీ, ఆయనకి విధేయులైన వారందరికీ పరలోకం నుంచి పంపబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. పంపబడిను అనే పదం వాడిందంటే పంపిన ఆయన ఎవరు? ఆలోచించండి, క్లియర్ కట్గా అర్థమైంది ఇప్పుడు మనకి. పంపింది ఎవరు? చూసారా, ఇక్కడ కూడా అంత గలిబీలు అనమాట. ఎట్లా? తండ్రే వచ్చాడు, ఆయన ఎలాగైనా రాగలడు. చూసారు ఎట్లా వంక పెడుతున్నారు? ఆయన ఎలాగైనా రాగలడు.
మరి బైబిల్‌లో ఉన్న మాట అది అలాగే ఉండిద్ది. చూసారా ఎలా మాట్లాడుతున్నారంటే బైబిల్‌ని ఖచ్చితంగా వక్రీకరిస్తున్నారు. అది అలాగే ఉంటే నిన్ను అలాగే నరకానికి పంపిస్తాడాయన. వాక్యం దగ్గర చాలా జాగ్రత్తగుండాలి. వాక్యం దగ్గర అది కాక పరిశుద్ధాత్మ గురించి ఇంకా చాలా జాగ్రత్తగుండాలి. పరిశీలించక, లోతుగా ఆలోచించక, ఎందుకంటే పరిశీలించాలంటే తల మైండ్ పెట్టాలి. సమయాన్ని వెచ్చించాలి. సంవత్సరాలు వెచ్చించాలి. బుర్రంతా బైబిల్ మీద పెట్టాలి. అలా పెట్టినప్పుడే గ్రంథం అర్థమైద్ది. వాక్యాలు ప్రిపరేషన్ చేసుకొని, చెప్పడానికి ప్రిపరేషన్ చేసుకొని రావడానికి పెద్ద విషయం కాదు. పరిశీలించాల్సిన అవసరత లేదు. అట్టివారు వాక్యాన్ని వక్రీకరిస్తారు. కాబట్టి మన దగ్గర చెప్పబడుతున్నటువంటి విషయాలు చాలా లోతుగా ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, ఆలోచిద్దాం. కాబట్టి దేవుడికి ఎవరైతే విధేయులు అవుతారో వారికి అనుగ్రహింపబడిన పరలోకం నుంచి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అని అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి పంపబడ్డాడే కానీ తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా రాలేదు. రాసుకోండి మీరు ఇది. పంపబడినటువంటి ఆత్మ ఆయన, కానీ ఆయనే మరి పరిశుద్ధాత్మ దేవుడిగా రాలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు కూడా మనం చూడగలిగితే, చూడండి. ఇంకా కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు అని ఇక్కడున్న ఒక వచనాన్ని చూపించి మాట్లాడతారండి. దాన్ని కూడా వివరించుకున్నాం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక అన్నాడు. నేను అన్నాడు. బాగా వినాలి. నేను కాదు, వేరొక ఆదరణకర్తను మీ వద్దకు ఎల్లప్పుడూ ఉండునట్లు పంపిస్తాడు అంటున్నాడు. నేను కాదు అంటున్నాడు. కానీ ఈనాడు చాలామంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారే పరలోకానికి వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు అని అంటున్నారు. ఇక్కడ ఈయనేమంటున్నాడు? నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన ఎల్లప్పుడూ మీ వద్ద ఉంటాడు అని ఆయన చెబుతున్నాడు. నేను కాదు అంటున్నాడు ఆయన. చదువు 18వ వచనం వరకు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును చూసారా ఉన్నాడు, మిమ్మును అనాథలుగా విడవను. ఈ మాటను పట్టుకున్నారండి. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు మరలా వస్తాను అని చెప్పాడు. ఈ మాటను పట్టుకున్నారు. కింద ఏమన్నాడు? మీ వద్ద ఎల్లప్పుడూ ఉండునట్లు వేరొక ఆదరణకర్తను నేను తండ్రిని వేడుకుంటే మీ వద్దకు పంపుతాడని క్లియర్ కట్గా చెప్పాడు. ఇక ఇక్కడేమన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీ మీదకి వస్తాడు, నేను మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను, ఆయన నాలాగే బాధ్యతను పోషిస్తాడు, తండ్రిలాగా బాధ్యతను పోషిస్తాడు, మిమ్మల్ని అనాథలుగా విడవను అన్న మాటని అపార్థం చేసుకున్నారు. విడవను అన్నాడు కాబట్టి ఆయనే మళ్ళీ వస్తాడు అని అపార్థం చేసుకున్నారు. చూసారా మాటల్లో ఎంత అపార్థం చేసుకుంటున్నారు. అందుకని ముందుకు చదువు ఇంకో మాట. మిమ్మును అనాథలుగా విడవను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూ నన్ను చూడదు. చాలండి. 15వ అధ్యాయంలో కూడా చూడండి, యోహాను సువార్త 15:26లో కూడా తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఏమన్నాడండి? తండ్రి యొద్ద నుండి నేను పంపబోవు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఆయన కూడా తనంతట తాను ఏం బోధించడంట. నేను ఏటిని బోధించానో వాటిలో అతను కొన్ని మీకు బోధించును అంటున్నాడండి.
కాబట్టి పరలోకములో నుండి పంపబడినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరు అనంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో పిలువబడుతున్నటువంటి దేవుడి ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన పరలోకంలో నుండి స్థిరంగా కొత్త నిబంధనలకు వచ్చేసరికి పంపబడ్డాడు. పాత నిబంధనలో దేవుడు పంపగా వచ్చి ఆయన అప్పగించిన పనిని చేసి మరలా వెళ్ళిపోతాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి స్థిరంగా పెంతెకోస్తు అనే పండుగ దినాన స్థిరంగా వచ్చాడు. ఇక యుగాంతమందు ఎవరైతే ఆయనకి విధేయులు అవుతారో ఆ విధేయులైన వారందరికీ యుగాంతమందు వరకు భూమి మీదనే ఉంటాడు ఆయన. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనంటే తండ్రి అయిన దేవుడికి కుమారుడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడికి ఏమవుతాడు? కుమారుడు. యోహాను సువార్త 16:7 వచనం కూడా చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16:7 వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూసారా, నేను వెళ్తేనే ఆయన్ని మీ యొద్దకు పంపుతాను అంటున్నాడు. నేనే రాను. చాలామంది ఏమంటున్నారు, యేసుక్రీస్తు వారే చనిపోయి తిరిగి లేచి మరలా యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని అంటున్నారు. నేను వెళ్ళి పంపిస్తాను తండ్రి యొద్ద ఉన్నటువంటి ఆత్మను. తండ్రిని నేను వేడుకొని తండ్రి యొద్ద ఉన్నటువంటి ఆత్మను నేను పంపిస్తాను, అతను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటాడు అని అంటున్నాడండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడికి కుమారుడు. అదే టైటిల్, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడికి కుమారుడండి. యోహాను సువార్త 16:13 కూడా చూడండి ఒకసారి త్వరగా. అయితే ఆయన అనగా ఈయనొచ్చి ఏం చేస్తాడో చెప్తున్నాడు చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, చూసారేమన్నాడు? ఏమండి, ఎంత వేరియేషను ఆలోచించండి, ఇక్కడ అర్థం చేసుకోండి. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, చూడండి, తండ్రి అనే దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా వస్తే ఇక్కడ తనంతట తానే ఏమీ బోధింపక అనే పదానికి అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన కూడా తనంతట తాను ఏమీ బోధించడంట. నేను చెప్పిన వాటిలో కొన్ని మీకు చెప్తాడు, తనంతట తాను ఏమీ బోధించడు అంటున్నాడండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మరి తండ్రి అయిన దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు వారిని ఎలాగైతే పంపించాడో సంకల్పంలో, ఆ సంకల్పాన్ని యేసుప్రభు నెరవేర్చి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని యేసుక్రీస్తు వారు వెళ్ళి మరి మనందరి వరకు మరి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించడం అనేది జరిగింది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడికి కుమారుడు అవుతాడని మనకు అర్థమవుతుంది. ఈయన మన దగ్గరికి వచ్చి ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వారి దగ్గరికి వచ్చి సర్వసత్యం గురించి చెబుతూ సర్వసత్యంలోకి వారిని నడిపిస్తాడు. పాపమును గూర్చి, తీర్పును గూర్చి, వీటన్నిటి గురించి ఒప్పింపజేస్తూ వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇలా నడిపిస్తూ ఆయనకి ఎవరైతే విధేయులు అవుతారో వారిలో యుగాంతం వరకు ఆయన ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఆయన? యుగాంతము వరకు ఆయన ఉంటాడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఎప్పుడు వచ్చాడు చూడండి ఆయన భూమి మీదకి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో స్థిరంగా భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు చూద్దాం. చూడండి 2:4 వచనం వరకు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగలు విభజింపబడినట్లుగా
వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై చూసారా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్నాడండి. యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి మరి మీ పితరుల మీద నేను ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు కదా, యోవేలు గ్రంథం 2:28లో ఉండిద్ది. మరి చెప్పబడినటువంటి ఆ ప్రవచనం అనేది ఇక్కడ నెరవేర్చబడి మరి ఈయన పెంతెకొస్తు అనేటువంటి పండుగ దినాన స్థిరంగా భూమి మీదకు వచ్చాడు. పంపించింది ఎవరు? ఈయన్ని పంపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడిని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఎలాగైతే పంపించాడో అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని కూడా తండ్రి అయిన దేవుడే పంపించాడు. తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? మరి పరలోకంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని పంపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడే. యేసుక్రీస్తు వారు చిత్తం నెరవేర్చి పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడిని మరలా పంపించడం అనేది జరిగింది. ఎప్పుడు వచ్చాడు? పెంతెకొస్తు అనే పండుగ దినాన స్థిరంగా వచ్చాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని మనం ఆలోచించగలిగితే దేవుని కుమారుడు మనకు అర్థమైంది. ఇంకా మీకు మరి 2 వచనాలు చూపిస్తాను, నేను ముగించుకున్నాం. ఇంకా మరి మనకి తండ్రే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడని, తండ్రే యేసుక్రీస్తుగా వచ్చాడని మరి ముందుగా కొన్ని మాటలు చెబుతాం అనేది జరిగింది. వీరు ముగ్గురు బైబిల్లో విడిగా ఉన్నారని ఒక 2 నిమిషాలు వాక్యం చూసి మనం ముగించుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. తండ్రి అయిన దేవుడే యేసు వారిని పంపించాడని, తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడని ఈ ముగ్గురు విడిగా ఉన్నట్టు బైబిల్లో వచనాలు చూసి మనం ముగించుకున్నాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇవిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి. ఏమండి, ఈ రెఫరెన్స్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ముగ్గురు ఒకటే అంటున్నారు కాబట్టి బైబిల్ దీన్ని వ్యతిరేకిస్తుంది, అందుకని చూపిస్తున్నాను నేను. చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆకాశం తెరవబడింది. పావురాకారంతో వస్తున్నాడు, యేసు మీదకు వస్తున్నాడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఆలోచించండి, ఆకాశం నుండి వస్తున్నటువంటి స్వరం ఎవరిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. తర్వాత మధ్యలో ఉన్నటువంటి పావురాకారంలో ఉన్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని ఒడ్డునకు వచ్చాడు. ఇక్కడ 3 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయా లేదా? భయపడాల్సిన అవసరం లేదు, బైబిల్ స్పష్టంగా చెబుతుంది 3 క్యారెక్టర్లు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వీరిద్దరికి పైగా స్వరం వినపడుతుంది. ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే ముగ్గురు బైబిల్లో విడిగా ఉన్నట్టుగా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. తర్వాత పేతురు పత్రిక కూడా చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు వెళ్ళి చనిపోయి తిరిగి లేచి ఎక్కడున్నాడు ఇప్పుడు? దేవుడి కుడిపార్శ్వాన. దేవుడిగానే ఉన్నాడు అన్నాడా? దేవుడిగానే పరలోకంలో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు అన్నాడా? కాదు. చూడండి, మాట చూడండి, ఇక్కడ ఏమన్నాడు? దేవుడి కుడిపార్శ్వమున ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు పరలోకంలో, దేవుడు కుడిపార్శ్వాన ఉన్నాడు అంటే పరలోకంలో 2 ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఎవరైతే ఆయనకి విధేయులు అవుతారో వారిలో భూమి మీద ఉన్నాడు. అంటే
దీన్ని బట్టి కూడా ముగ్గురు విడిగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సంకల్పంలో ఒకటే. తండ్రి సంకల్పించింది కుమారులు ఇద్దరు నెరవేర్చాలి. అలాగే మనం కూడా దేవుడి బిడ్డలం కాబట్టి మనం కూడా తండ్రి సంకల్పించింది నెరవేర్చాలి. కాబట్టి ముగ్గురు వేరుగానే ఉన్నారు. చివరిగా ఇంకొక మాట కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 56వ వచనం కూడా చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్టెఫెను గారు ఇస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని కూడా చూడండి ఒకసారి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక స్టెఫెను గారు చెబుతున్నాడు. ఏమని? ఆకాశం తెరవబడుటయు, దేవుడు ఉన్నాడు, దేవుడు కుడిపార్శ్వన కుమారుడు నిలిచి ఉన్నాడు, నేను కల్లారా చూస్తున్నాను అని అంటున్నాడు. ఆత్మలో చూస్తున్నాడు. నమ్మదాం ఈ మాట? ఈ సాక్ష్యం నమ్మాలి. చూస్తున్నానని చెప్పాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? అప్పుడు స్టెఫెనులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అప్పుడు ముగ్గురు ఎక్కడెక్కడ ఉన్నారు? పైనేమో ఇద్దరున్నారు, భూమి మీదేమో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికి పూర్వమే వారు ముగ్గురున్నారు, లేఖనాలు ఉన్నాయి. తర్వాత సృష్టి తర్వాత కూడా ఇదిగో ముగ్గురు విడిగా ఉన్నట్టుగా లేఖనాలు చూపిస్తున్నాయి. విడిగా ఉంటే తప్పేం లేదు. తప్పేముంది? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు వాళ్ళు. విడిగా ఉన్నంత మాత్రాన్ని విడిపోయారు అనుకుంటున్నారు ఈ ప్రపంచం. ఏం విడిపోలా, వాళ్ళ ఒకటే. వాళ్ళు తండ్రి చిత్తం నెరవేరుస్తారు వాళ్ళిద్దరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుడు బిడ్డలారా, దేవుని యొక్క కుమారుడు. దీన్ని మనం గుర్తెరిగి మరి మనం విన్నటువంటి వాక్యులు మనం మాత్రమే కనుక మనం ఇంకా బాగా నేర్చుకొని చదువుకొని అనేకులకి చెబుదాము. ఈ సత్యాన్ని అనేకులకి ప్రకటన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం.